అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ రాజుకు తగ్గ మంత్రి. ఒక అస్తవ్యస్తపు రాజు ఉండేవాడు. అతనికి మరింత అస్తవ్యస్తపు మంత్రి ఉండేవాడు. ఒక బ్రాహ్మడు రోజు రాజుగారి వద్దకు వచ్చి తిథివారాలు చెప్పి వెళ్తుండేవాడు. ఒకరోజు రాజుగారికి సందేహం వచ్చింది. ఈ బ్రాహ్మడు ప్రతిరోజు తిథివారాలు చెప్పి వెళ్తాడు గదా, అవి ఎలా ఉంటాయో మనమెన్నడూ కళ్ళ చూడలేదే అన్నాడాయన మంత్రితో. అతన్నే అడుగుదాం అన్నాడు మంత్రి. మర్నాడు బ్రాహ్మడు రాగానే రాజు, ఏమయ్యా బ్రాహ్మడా, నువ్వు మాకు రోజు తిథివారాల పేర్లే చెబుతావు గాని వాటిని మాకెన్నడూ చూపించావు కావు. మేము వాటినెన్నడూ కళ్ళ చూడలేదు. ఒకసారి తెచ్చి చూపించు అన్నాడు. బ్రాహ్మడికి గుండెల్లో రాయి పడింది. తిథివారాలు ఎట్లా ఉంటాయో తాను కూడా ఎన్నడూ చూడలేదు. చూడలేదంటే రాజు కోప్పడి, నీకే తెలియని వాటి గురించి మాకు చెబుతావా అంటాడేమో. అందుకని అతను చేతులు నలుపుకుంటూ, మహారాజా క్షమించండి, చాలా పేదవాణ్ణి, తిథివారాలను తీసుకువచ్చి చూపటం నా వశమా అన్నాడు. చాలా ఖరీదై ఉంటాయి, సందేహం లేదు అన్నాడు మంత్రి. ఎంత ఖరీదైనా పర్వాలేదు మంత్రి, బొక్కసంలో నుంచి ఈ బ్రాహ్మడికి 2000 వరహాలు ఇప్పించు, అంతా వేగిరం జరిగిపోవాలి అన్నాడు రాజు. మంత్రి డబ్బు తెప్పించి బ్రాహ్మడికిస్తూ, తిథివారాలను వీలైనంత త్వరలో తెచ్చి చూపే భారం నీదే అన్నాడు. బ్రాహ్మడు ఆ డబ్బు మూటగట్టుకొని తిథివారాలు కొనుక్కురావడానికి బయలుదేరాడు. అవి ఎక్కడ అమ్ముతారో అతనికి తెలియదు. కానీ ఆ మాట రాజుతోనూ మంత్రితోనూ అనటానికి భయం. అయ్యా, తమ దుకాణంలో తిథివారాలున్నాయా అని బ్రాహ్మడు చాలామంది వర్తకులను అడిగాడు. అందరూ లేవన్నారు. కొందరు బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వారు. బ్రాహ్మడు చాలా ఊళ్ళు తిరిగాడు. చివరకు ఒక ఊళ్ళో ఒక శెట్టి, లేకేం, ఇంకా సరుకు కిందకి దించలేదు, అటక మీద నుంచి దింపి ఉంచుతాను, రేపు వచ్చి పట్టుకుపోండి అన్నాడు. బ్రాహ్మడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. ఆ రాత్రి శెట్టి బోను పెట్టి 2 ఎలుకలను పట్టి వాటిని ఒక చిన్న పెట్టెలో పెట్టి మూతకు తాళం వేసి బ్రాహ్మడి దగ్గర 2000 వరహాలు తీసుకొని ఆ పెట్టె ఇచ్చేస్తూ, వీటిని తిన్నగా మీ రాజుగారి వద్దకే తీసుకుపోయి అక్కడ తెరవండి, మధ్యదారిలో పెట్టె తెరవద్దు, ఇదిగో తాళం చెవి అన్నాడు. బ్రాహ్మడు పరమానందంతో తిరిగి వస్తూ, శెట్టి మధ్యదారిలో పెట్టె తెరవద్దన్నాడు కదా, ఈ తిథివారాలను ముందుగా నేను చూడకపోతే రాజుగారు అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి? నేను వాటిని ముందుగా చూసి ఉండడం అవసరం అనుకుని పెట్టె తెరవ నిశ్చయించాడు. అతనప్పుడొక కొండ మార్గాన నడుస్తూ ఉన్నాడు. కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. తిథివారాలను కల్లారా చూసి వాటి సంగతేమిటో తెలుసుకోవడానికి ఇదే మంచి అవకాశమని బ్రాహ్మడు పెట్టెను భద్రంగా ఒక చెట్రాయి మీద పెట్టి బొడ్డి నుంచి తాళం చెవి తీసి తాళం తెరిచి పెట్టె మూత పైకెత్తాడు. మరుక్షణం పెట్టెలో ఉన్న 2 ఎలుకలు బయటికి దూకి మెరుపులా మాయమయ్యాయి. చత్వారం చేతను ఎలుకల వేగం మూలాన బ్రాహ్మడు వాటిని ఆకారాలను పోల్చుకోలేకపోయాడు. బ్రాహ్మడి గుండెలో రాయి పడింది. బోలెడంత డబ్బు పోసికొన్న తిథివారాలు తన అజాగ్రత్త వల్ల పారిపోయాయంటే రాజుగారేమంటారో. అయినా జరిగినది రాజుగారికి విన్నవించక తప్పదు గదా. అందుకని ఆయన రాజుగారి వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పి, మహారాజా, నాదే పొరపాటైపోయింది. శెట్టి సరైన తిథివారాలు ఇచ్చాడో లేదో చూద్దామని పెట్టె తెరిచాను గాని లేకపోతే తెరవకనే పోదును అని విచారంగా విన్నవించుకున్నాడు. ఈ భాగ్యానికింత విచారం దేనికయ్యా వెర్రి బ్రాహ్మడా, కొండను తవ్వేస్తే అవే దొరుకుతాయి అన్నాడు రాజు. కొండను తవ్వించే పని తాను స్వయంగా దగ్గర ఉండి చేయించే నిమిత్తమై రాజుగారు పనివాళ్లను బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకొని తిథివారాలు తప్పించుకుపోయిన చోటికి వెళ్ళాడు. తవ్వకం పని ప్రారంభం అయ్యింది. 1 నెల గడిచింది. కొండ తవ్వే పని 1,00,000 వంతు కూడా పూర్తి కాలేదు. ఇంతలో మంత్రి వద్ద నుంచి ఒక మనిషి వచ్చి, మహారాజా, మంత్రిగారు పెద్ద చిక్కులో ఉన్నారు, తాము ఎలా ఆజ్ఞాపిస్తారో అలా చెయ్యాలని ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. ఏం జరిగిందేమిటి అని రాజు అడిగాడు. ఏలినవారు నగరు నుంచి బయలుదేరినాక మహారాణి గారి పెద్ద దాసికి తేలుకుట్టింది. విషం పైకెక్కుతుందని తెలియగానే మంత్రిగారు దాసి దాని కాలు నరికించేసి విషం ఎక్కకుండా చేశారు.
తర్వాత తేలు కోసం ఎంత వెతికినా కనిపించలేదు. అది ఇంట్లో ఉన్నట్టయితే ఇంకెంతమందిని కుట్టి బాధిస్తుందోనని మంత్రిగారు రాజభవనానికి అగ్గి పెట్టించేశారు. రాజభవనం అంటుకుని ఎంతకు ఆరకపోయేసరికి తూర్పు చెరువుకు గండి పెట్టించేశారు. అందువల్ల నిప్పు చల్లారింది గాని తూర్పు చేలన్నీ నీరు లేక ఎండిపోయేటట్టున్నాయి. వాటిని ఎలా కాపాడాలో మంత్రిగారికి తెలియక తాము సమయానికి దగ్గర లేకపోయారే అని చాలా బాధపడిపోతున్నారు. ఈ పరిస్థితిలో తమరు ఏం చెయ్యమంటే అలా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు మంత్రి పంపిన మనిషి. రాజుగారు కొంచెం సేపు యోచించి, దీనికింత గుంజాటన దేనికి? పడమటి చేలు కోయించి దానితో తూర్పు చేల మీద పందిరి వేయించమను. అలా చేస్తే తూర్పు చేలు ఎండవు అంతే అని సమాధానం చెప్పి ఆ మనిషిని పంపేశాడు. రాజుకు తగ్గ మంత్రి రాజుగారు చెప్పినట్టే చేశారు. వాళ్ళిద్దరి తెలివితేటల ఫలితంగా ఆ 7 రాజ్యంలో తిండి గింజలు లేవు. రాజభవనం దగ్ధమైంది. రాణిగారి పెద్ద దాసీది కుంటిదైపోయింది. నిక్షేపమైన కొండదారి కాస్త నడవడానికి వీలు లేకుండా పోయింది. ఆ రాజ్యంలో బతకటం సాధ్యం కాక యాయవారపు బ్రాహ్మడు మరో దేశానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.